అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఏంటనుకుంటున్నారా? అల్లం. అయితే మా ఇంటి ఎదురుగుంట ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడేమో తీసుకొచ్చి ఇచ్చాడు, అక్క మీరు వెయ్యండి అనేసి. మరి వేస్తున్నాను, బతుకుతుంది లేదన్నది అయితే నాకు తెలియదు. వేస్తున్నాను, ఎక్కువే ఉందండి అల్లం. ఆ అబ్బాయి మరి ఎందుకు పీకేసాడో నాకు తెలియదు, పీకేశాడు, మాకు ఇచ్చాడు. నేను ఉదయం నుంచి అలా వాటర్లో పెట్టి ఇంకో ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా అనేసి పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి నేను నాటుతున్నాను. మరి ఏమో బతుకుతుందో లేదో నాకు తెలియదు. సరేనా? ఎలా ఉన్నదన్నది మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో చేసి. ఇప్పుడైతే నాటుతున్నాను. ఇదిగోండి, ఇవి ఈ మట్టి సాయిల్ అంతా మంచిగా అన్ని రకాలు కలిపిన సాయిల్ అన్నమాట. ఇది మొన్న చెప్పాను కదా, ఇలా కవర్లు ఎత్తుకొని ఉంచుకున్నాను, ఏదన్నా అవసరం అయినప్పుడు మొక్కలు వేసుకుందాం అనేసి. అలాగా తెచ్చుకున్నాయన్నీ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను నేను. ఓకేనండి. ఇంకోండి ఒకటి వేసాను, ఇదిగో మళ్ళీ ఇంకోటి పెడుతున్నాను. మరేమో నేనైతే మామూలుగా పెట్టాను, పెడితే వచ్చింది మాకు అల్లం. ఇది వేరే వాళ్ళు ఇచ్చింది కదా, మరి ఇది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ పెడుతున్నాను. మరి ఇంకొక ఇంకోండి ఇలా వేసాను. ఇంకొక అంటే ఇచ్చినదంతా 4 భాగాలు చేశాను నేను. ఎక్కువే చెయ్యొచ్చు, కానీ నాకు ప్లేస్ లేదు కదా, ఉన్న ప్లేస్లోనే అలా సరిపెట్టుకొని వేసుకుంటాను. అండి ఇంకోండి 4 భాగాలుగా పెట్టాను, చూసారా? 4 భాగాలుగా వేసాం. ఇదో భాగం, ఇదో భాగం, ఇదో భాగం, ఇదో భాగం. మరి ఎలా అవుతుందో, బతుకుతుందో లేదో అయితే నాకు తెలియదు. పెట్టడం అయితే పెట్టాను. వాళ్ళు ఇచ్చారు కదా, నేను అలాగా ఈ సంవత్సరం అన్నీ వేయాలని డిసైడ్ అయ్యాను కదా, అందుకనేసి పెట్టాను. ఇంకా కొంచెం మట్టి వేయాలి, వేస్తాను. మా పిల్లోడిని మట్టి తెమ్మంటే ఇదిగో తెస్తాను అదిగో తెస్తాను అంటున్నాడండి, తేవట్లేదు. ఆడి మట్టి తెచ్చాక వేస్తాను. వేసి అప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ పోస్తున్నాను. అయిపోయిందండి, పెట్టేశాను. చూడండి మా పిల్లడు ఏం చేస్తున్నాడు, నీమాయిలు వేసేస్తున్నాడు. వేసి అంటే కొన్నాళ్ళకి పురుగు పట్టేసింది, మిగిలిపోయింది స్ప్రే చేయడం అవ్వలేదని దీని మధ్య వెళ్ళేసాడు. ఓకేనండి, బాయ్. గుడ్ బాయ్ కాదండి, బ్యాడ్ బాయ్. పట్టి తెమ్మంటే తేడా కానీ కబుర్లు చెప్తాడు. ఇలా వేసాను. ఆ పక్కన భగవంతుడి దయ, మనం చేయవలసిందైతే మనం చేసాం. ఓకేనండి, బాయ్ అండి.